ఇంకొక ఇంపార్టెంట్ వార్త ఏంటిదంటే రేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నాడంటే మూసీని ముందర పెట్టి ఫామ్ హౌస్ల కోసం డ్రామాలు ఆడుతున్నారు అని చెప్తున్నాడు. మూసీని ముందర పెట్టి ఫామ్ హౌస్ల కోసం డ్రామాలు ఆడుతున్నారని చెప్తూ పేదల బాధ నాకు తెలుసు, పేదలు మధ్యతరగతి వాళ్ళ బాధ నాకు తెలుసు, వాళ్ళు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న దాంట్లో నుంచి బీఆర్ఎస్ సన్నాసులను నమ్ముకొని బఫర్ జోన్ FTL లో ఇల్లు కొనుక్కున్నారు. వాళ్ళకి ఏం చేయాలో ప్రభుత్వం అన్ని చేస్తుంది. హైదరాబాద్ ను వరదల నుంచి రక్షించుకోవాలన్నా, భవిష్యత్ తరాలను కాపాడుకోవాలన్నా అక్రమ నిర్మాణాలు తొలగించాలి. ఇందుకు ఎవరో ఒకరు నడుము బిగించాలి. నాకెందుకులే అని వదిలేస్తే ఈ నగరం మునిగిపోతుంది. ఇప్పటికే చెరువులు నాలాలు మూసుకుపోయినాయి. ఇంకా కొంతకాలం చూస్తే గనక మూసి కూడా మూసుకుపోతుంది. ఇవన్నీ మూసుకుపోయినాక వర్షాలు వరదలు వచ్చి మునిగేది మన ఇండ్లే అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. యాక్చువల్ గా ఇగో కేటీఆర్ హరీష్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అనేది ఎందుకంటే జన్వాడలో కేటీఆర్, అజీజ్ నగర్ లో హరీష్ అక్రమ ఫామ్ హౌస్ మరి కూల్చొద్దా, సబితమ్మ ఆమె కొడుకుల 3 ఫామ్ హౌస్ల సంగతి ఏంది, వాటిని కాపాడుకునేందుకు పేదలను రక్షణ కవచంగా వాడుకుంటున్నారు. నాలాలు మూసీలో ప్లాట్లు చేసి అమ్మిందే బీఆర్ఎస్ వాళ్ళు. పేదలు ఎప్పుడు మూసీ మురికిలోనే బతకాలనా, వాళ్ళ బతుకులు మారొద్దా, వాళ్ళకు మంచి ఇండ్లు ఇవ్వడం, తొవ్వ ఖర్చులకు 25,000 ఇవ్వడం నేరమా, మూసీపై అఖిల పక్షాన్ని పిలుస్తాం, చేతనైతే వచ్చి సూచనలు చేయండి. మోదీ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టొచ్చు కానీ ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్ కట్టొద్దా, ప్రధాని దగ్గరకు పోయి పేదలకు 25,000 కోట్లు తేవాలని ఈటలకు సవాల్, ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభం అంటూ ఇగో ఈ మాట ఎవరన్నారు తెలుసా, చేతనైతే సూచనలు చేయండి అంటూ ఇక్కడ వాటిని కాపాడుకునేందుకే పేదలను రక్షణ కవచంగా వాడుకుంటున్నారు. అంటే నేను కూడా సేమ్ ఈటల రాజేందర్ ఇంటర్వ్యూలో ఒకటే మాట అడిగిన. నిజంగా ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్నటువంటి విమర్శ ఏంటిదంటే ఈటల రాజేందర్ ఇలా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. మరి 2019లోనే ఈవిడిఎం అనే పేరుతోని ఏర్పడ్డది GHMC సంస్థ. ఆ రోజు ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఉన్నటువంటి సంస్థ అక్రమ కట్టడాలని కూల్చేద్దామని చెప్పి ఆనాడే తీర్మానం చేసింది. దాంతోపాటు ఆ రోజే డిసిషన్ తీసుకొని ఆ ప్రభుత్వంలో అప్పుడే ఇట్లాంటి చర్చలు సాగినాయి. ఆనాడు ప్రభుత్వంలో ఉన్న ఈటల రాజేందర్ మరి ఆ రోజు వ్యతిరేకించలేదు. ఇదే ప్రశ్న నేను అడిగితే ఏమన్నాడంటే నేను అప్పుడు లోపల మాట్లాడినా ఇలా బయట మాట్లాడుతున్నా అని చెప్పిండు. అయితే ఇదే విషయాన్ని ఇంకొక ప్రశ్న ఏమడిగినా అంటే అవును మీరు ఇలా పేదలు అంటా ఉన్నారు కదా, మరి పేదల మాటున పెద్దలను కాపాడుకునేందుకే మీరు ప్రయత్నం చేస్తున్నారట కదా అని చెప్పి అడిగితే ఆయనకు కోపం వచ్చేసింది. ఈటల రాజేందర్ గారికి కోపం వచ్చింది, ఎంపీ గారికి. ఎవడో తలకాయ లేనోడు అన్నదాన్ని నువ్వు నన్ను వచ్చి అడుగుతావా అన్నట్టుగా మాట్లాడింది నా మీద కూడా. అది మన ఇంటర్వ్యూ ఉంటుంది అందులో, మన దాంట్లో ఉంది ఈటల రాజేందర్ గారి ఇంటర్వ్యూ. లాస్ట్ గా మాట అంటాడు, తలకాయ లేనోడు అడిగిన ప్రశ్నకు నువ్వు నాకు తెచ్చి పెడతావా అన్నట్టుగా అడిగిండు. సో అదే ప్రశ్న ముఖ్యమంత్రి అడిగిండు డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్ అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు చెప్పాలి ఈటల రాజేందర్ గారు మరి డైరెక్ట్ గా మరి పేదల పేరు చెప్పి అలా పెద్దలను కాపాడేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే నేను ఆ భవిష్యత్తు ఊహించి నేను ఆల్రెడీ అడిగిన, నాకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఒక మంత్రి అన్న మాటనే చెప్పినాను అక్కడ. సో అదే ఇక్కడ చూడండి, ఇలా వాళ్ళకు మరి ఎప్పుడు మురికిళ్ళనే బతకాలన్నా వాళ్ళ బతుకులు మారొద్దా, ఒకవేళ నేను కనుక ఇలా ఊరుకుంటే కనుక ఇప్పటికే మునిగిపోతుంది హైదరాబాద్, ఇట్లనే కనుక వదిలేస్తే కంప్లీట్ గా రేపు పొద్దున మన ఇండ్లన్నీ మునిగిపోతాయి, హైదరాబాద్ కి అసలుగా బతుకుదేరు ఉండదు అన్నట్టుగా, అంటే భవిష్యత్తు ఉండదు అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. అట్లాంటి పరిస్థితులు వస్తాయి, వర్షాలు వరదలు వస్తాయి అని చెప్తూ ఇక అందుకే నేను నడుము బిగించిన ఎవడో ఒకడు ముందర పడింది ఎట్లా అని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. అందుకే వాళ్ళ ఫామ్ హౌస్లు కాపాడుకోవడానికే తప్ప ఇంకోటి కాదు. ప్రతిపక్షాలు చేస్తున్న ఏవైతే ఆరోపణలు విమర్శలు ఉన్నాయో వాటిని పట్టించుకోకూడదు మీరు. అలా అనవసరంగా చేస్తుంటే మీకు అనిపించేది ఇలా సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ పేదల పక్షాన లేరాళ్ళు అలా ఫామ్ హౌస్లు కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. మీ మాటన వాళ్ళు ఆ గేమ్ ఆడతారు. అందుకోసమే మీరు ఎవ్వరు కూడా ఆ ఉచ్చుల పడొద్దు, ఆ మురికి కూపంలో బతకొద్దు, ఇడికెళ్ళి మీరు మంచి ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి వాళ్ళకి సంధాస్తూ ఇంకొక మాట ఏమంటా ఉన్నాడు అంటే నాకు పేదల బతుకులు తెలుసు, నాకు పేదలు ఎట్లా ఉంటారు, రూపాయి కష్టపడి ప్లాట్లు కొనుక్కొని ఇల్లులు కట్టుకొని ఆ ఇల్లు మీద ఎంత ప్రేమ పెంచుకుంటారో నాకు తెలుసు అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు.